అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందనం భక్త సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామియే శరణమయ్యప్ప. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే హిందువులకు అతి పవిత్రమైన 4 ముక్తి క్షేత్రాలలో ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ ప్రాంతంలోని పూరి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ ఏడాదికి ఒకసారి జరిగే జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రథయాత్ర ఈ నెల 7వ తారీఖున జరిగింది. అటువంటి పునీతమైన కార్యక్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారట. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరుతో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ్ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులకు అతి పవిత్రమైనదిగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయ నిర్మాణం 1078లో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ్ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయిందట. అంతకుముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి కొంచెం వివరంగా తెలుసుకునేందుకు ఒక కథ మనం చెప్పుకోవాలి. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం చెబుతుంది. అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతుంటాడు కొత్తగా పెళ్ళైన అబ్బాయి. అల్లుడు కోరికని కాదనలేని ఆ రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారిని తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే దారి పొడవునా ఆవాలు జారవిడిస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడి కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొస్తాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడం విశేషంగా చెప్తారు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తాను ఒక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరో రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదనేటువంటి షరతులు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెప్పిస్తాడు. చూసేసరికి శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. బ్రహ్మ ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు. అంతేకాకుండా స్వయంగా బ్రహ్మదేవుడు వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని కొంచెం విభిన్నంగా విగ్రహాలు అభయహస్తం, వరదహస్తం లేకుండా కనిపిస్తాయి. చతుర్దశ భవనాలను వీక్షించడానిక అన్నట్లుగా పెద్ద పరిమాణంలో కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ కొయ్యి దేవతామూర్తులను 8 నుంచి 12 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారంట. ఇక్కడ ఇలా మూల విరాట్లను మార్చే ప్రక్రియను నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర.
ఈ రథయాత్రలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి 3 రథాలు నిర్మాణం పూర్తయి యాత్రకి సిద్ధమవుతాయట. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలతో మిగిలిన 2 రథాల కన్నా పెద్దదిగా ఉంటుందట. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరింపజేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయట. ఎర్రటి చారలు నీలి వస్త్రంతో ఈ రథానికి కప్పుతారట. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉండి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారట. ప్రతి రథానికి 250 అడుగులు పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారట. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెట్టి ఇక యాత్ర మొదలు పెడతారట. ఆ జగన్నాథుని దర్శనం కోసం వచ్చే క్షణం ఎప్పుడెప్పుడు అని భక్తులు తహతహలాడుతూ ఎదురు చూస్తారు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాలు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయధ్వానాలు చేస్తారట. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చోబెట్టే దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని ముట్టుకునే అవకాశం కల్పిస్తారట. సుభద్ర, జగన్నాథ, బలభద్రుల రథయాత్రకు సిద్ధంగా ఉండగా రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. జై జగన్నాథ అని అరుస్తూ తాళ్లను పట్టుకొని భక్తులు రథాన్ని లాగడం మొదలు పెడతారు. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుందట. దీన్నే ఘోషయాత్ర అని అంటారు. భక్తులు తొక్కిసలాట జరిగిన, ఎవరైనా చక్రాల కింద పడినా, దారిలో ఏ దుకాణం అడ్డొచ్చినా రథం వెనకడిగేసే ప్రసక్తే ఉండదట. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే రథాన్ని ముందుకు నడిపించడం ఆనవాయితీ. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుడించాదేవి గుడికి చేరుకోవడానికి దాదాపు 12:30 గంటల సమయం పడుతుందట. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్తారు. దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరింపజేసి భక్తులకు దర్శనమిస్తారు. దేదీప్యమానంగా జరిగే ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది దేశవ్యాప్తంగా జనం తరలి రావడం పరిపాటిగా జరుగుతుంది. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోనికి రత్నసింహాసనంపై అలంకరింపజేయడంతో యాత్ర పూర్తవుతుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుని ఆలయం గురించి, రథయాత్ర గురించి మీతో మాట్లాడే అవకాశం నాకు కలగడం నిజంగా ఆ జగన్నాథుని అనుగ్రహంగా భావిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదం.